హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మిక్చర్ అండి, స్వీట్ షాప్లో దొరికే మిక్చర్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా పిల్లలు అడిగినప్పుడు హాట్గా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. మన చేతులతో మనం చేసి పెడితే అదో ఆనందం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు వేరొక కప్పులో కార్న్ఫ్లేక్స్ 1 కప్పు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి. మీ ఇష్టం అండి, అది కూడా ఎక్కువ తినాలి, పప్పులు ఎక్కువ ఉండాలి అనుకునేవారు కప్పు పూర్తిగా వేసుకోవచ్చు, 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. అలాగే వేపిన శనగపప్పు 1/2 కప్పు తీసుకుంటున్నానండి నేను. మీరు కావాలనుకుంటే కప్పు కూడా వేసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అటుకులు ఇలాంటి జల్లెడ ఒకటి తీసుకొని కొంచెంగా వేసుకొని వేపుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. వేయగానే గుల్లగా అయిపోతుంటాయి అంతే. వెంటనే ఒకసారి కలుపుకొని తీసేసుకోవడమే. ఇలాంటి జల్లెడ లేకపోయినా కూడా మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకుని మొత్తం అటుకులన్నీ ఇదే విధంగా వేపేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని ఒకసారి పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టచ్చు. అటుకులు వేగిపోయిన తర్వాత ఇలా కార్న్ఫ్లేక్స్ వేసి ఇవి కూడా కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలి. చూసారా, ఇలా మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే విధంగా వేసుకుని ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి, మంట మాత్రం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకొని ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేపుకోవాలండి. ఇవి కూడా మీడియంలో మంట పెట్టి వేపుకోవాలండి, హై మంట పెట్టకూడదు, త్వరగా మాడిపోతే. అవి ఫ్రై అయిన తర్వాత వేపిన శనగపప్పు కూడా వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక గుప్పెడు కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సరే, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేపుకున్న అటుకులు కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు వేపిన శనగపప్పు కూడా వేసుకొని అలాగే వేపిన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, సరిపడా ఉప్పు అండి. ఉప్పు చెక్ చేసుకుని చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా, ఎంత బాగా మిక్చర్, స్వీట్ షాప్లో దొరికే మిక్చర్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.